మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. ఇప్పటి ప్రశ్న పురాణానికి సంబంధించి. ఇది కూడా మరి పండితులైన వాళ్ళు, మహామహా ఉపన్యాసకులు కూడా పూర్తిగా చెప్పటం లేదు. ఏమిటంటే, కృష్ణావతార పరిసమాప్తి భాగవతంలోనూ వేరే పురాణాల్లోనూ ఉందండి. మరి రామచంద్రస్వామి అవతార పరిసమాప్తి ఎలా జరిగింది? దానికి ఏమన్నా మూలం ఉందా? ఉంది. రామచంద్రస్వామి ఎన్నాళ్ళు భూలోకంలో ఉన్నాడు తెలిసిన? 11,000 సంవత్సరాలు ఉన్నాడు. 11,000 సంవత్సరాల్లో మొదటి 12 ఏళ్ళు బాల్యం తీసేయండి. సీతతో వివాహమైంది 12వ ఏట. 12 ఏళ్ళు అయోధ్యలో కాపురం చేశాడు, తీసేయండి. అడవిలో ఎన్నాళ్ళున్నాడు? 14 ఏళ్ళు. అక్కడ సంతానాన్ని కనలేదు, బ్రహ్మచర్యంలో ఉన్నట్టే లెక్క. ఇటు 14 తీసేయండి. తిరిగి వచ్చాడు. కుశలవులను ఎప్పుడు కన్నాడండి? కుశలవులకి 12 ఏళ్ల వయసులో ఉండగా రాముడి దగ్గరకు వచ్చారు. సీతాదేవి అవతారం చాలించింది. ఎప్పుడు? ఈ మధ్యలో 10,000 సంవత్సరాలనే చూసారా? ఈ సంవత్సరములన్నీ రామచంద్రస్వామి యజ్ఞములు చేస్తున్నాడు. సీత ఉంది పక్కనే, కాపురం మాత్రం చేయలేదు, బ్రహ్మచర్యాన్నే పాటించాడు. ఇది రహస్యం. అంటే చిట్ట చివరి 200 ఏళ్లలో 12 ఏళ్ల ముందు కుశలవులని కన్నాడు. ఆ కుశలవులకి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి సీతాదేవి భూప్రవేశం చేసింది. కుశలవులు వచ్చిన తర్వాత, వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేశాడు. చేసిన తర్వాత అప్పుడు సాక్షాత్తు మృత్యుదేవత యమధర్మరావు వచ్చారు. అవతారం చాలించాల్సి వచ్చింది. ఇది జరిగిన పని. దీనికంటే ముందు లక్ష్మణస్వామిని బయటికి పంపించాల్సి వచ్చింది. ఇది కూడా మనకి ఉత్తరకాండలో కనిపిస్తుంది. ఇదంతా చెప్పటల్లా. చిట్ట చివరికి 11,000 సంవత్సరాలు అయిన తరువాత తాను ఇక్కడ చేయాల్సిన కార్యక్రమం పూర్తయింది. యమధర్మరాజు ద్వారా, మృత్యుదేవత ద్వారా ఈ వార్త వచ్చిన తర్వాత శరీరం చాలిద్దామనుకున్నాడు. రామచంద్రస్వామికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, తన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టాడు. ఏ ఒక్కళ్ళైనా కానీ రాముడు మావాడు అనుకుంటే వాళ్ళని కూడా వదిలిపెట్టాడు. అంచేత వెంటనే రామచంద్రస్వామి కబురు చేశాడు, అయోధ్యానగరంలో చాటించాడు. ఎవరైతే నాతో పాటు ఊర్ధ్వలోకానికి వద్దామనుకుంటున్నారో మీరంతా ఫలానా రోజుని అక్కడ సరయూ నది ఒడ్డుకి రండి. మొత్తం అందరూ కూడా, ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, అందరూ రండి. ఇదే కబురు కిష్కింధకి పంపించాడు. సుగ్రీవ, నీ వాళ్ళు ఎవళ్ళెవళ్ళు ఊర్ధ్వలోకానికి వస్తావంటే వాళ్ళందరూ రండి సరయూ నది ఒడ్డుకి. ఇదే మాట విభీషణుడు కూడా పంపించాడు లంకానగరం. ఇంకా ఎవరైనా వస్తారని చెప్పి. ఎంతమంది వచ్చారు. ఎంతమంది కూడా అప్పుడు సరయూ నది లోపల ఒక్క
ఒక్కసారిగా మునిగారు, ఊర్ధ్వలోకానికి వెళ్ళారు. తమాషా ఏమిటంటే ఎంతమంది మునిగిన తర్వాత ఒక్కళ్ళ శరీరం కూడా సరయూ నదిలో దొరకలేదు. అంటే వాళ్ళ అంత్యక్రియలు చేసుకోవడానికి అంటారే, వాళ్ళ శరీరంలో ఏ భాగము కూడా ఎముకలు కానీ ఏమీ జరగలేదు. అంటే కృష్ణుడు అవతరించినప్పుడు, కృష్ణుడు మేను చాలించినప్పుడు కూడా కృష్ణుడికి తగిలిన బాణం ఉందే తప్ప కృష్ణుని శరీరం లేదు. ఇక్కడ కూడా ఎవ్వళ్ళు శరీరం అన్నది దొరకలేదు. శంకరాచార్యుల వారు కూడా అలాగే నదీ ప్రవేశం చేస్తే వారు దొరకలేదు, సిద్ధి పొందారు వాళ్ళు. వారంతా కూడా శరీరం వదిలిపెట్టి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. రామచంద్ర స్వామి అవతార పురుషుడు, మానవుడై వచ్చినా కూడా తనతో పాటు అయోధ్య నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించాడు. ఇది జరిగింది. ఇప్పుడు ఒక రహస్యం మీకు చెప్పాలి. ఇద్దరు మాత్రం వెళ్ళలేదు. ఇద్దరని ఉత్తరాఖండలో లేదు, హనుమంతుడు ఒకడే ఉంది. ఈ రెండో శాల్తీ ఎవరు? ఇది గుజరాతీ రామాయణంలో చెప్పారు. మొదటి వాళ్ళు ఎవరు? హనుమంతుడు. రామచంద్ర స్వామితో అన్నాడు, స్నేహో మే పరమో రాజన్ భక్తిశ్చ నియతావీర భావ నాన్యత్ర గచ్చతి. నువ్వు వైకుంఠం వెళ్ళిపోతావా? ఇప్పుడు శరీరం వదిలిపెట్టి అక్కడి రాముడిలా ఉంటావా? ఉండవు. ఆదిశేషుడి మీద పడుకుని ఉంటావు. నీ దగ్గరికి రావాలంటే జై విజయ్ని దాటుకుని రావాలి. నేను అక్కడికి రానే రాను. నీ నామము ఉన్నంత వరకు ఈ లోకంలో ఉంటా. అంతేకాదు, నీ రూపం నాకేది ఇష్టమో తెలుసా? మొదటిసారిగా కిష్కింద వచ్చినప్పుడు జడలు కట్టుకొని, నారచీర కట్టుకుని, నారచీర కప్పుకుని వచ్చావే, ఆ రూపం అంటే నాకు పిచ్చి. అంచేత ఆ రూపాన్నే చూస్తా. స్నేహోమే పరమో రాజన్, నువ్వంటే స్నేహము. భక్తిశ్చ నియతా వీర, భక్తి కూడా ఉంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అక్కడుంటాను నేను అన్నాడు. ఆయన రాలే. రెండో వాడెవరు అంటే, ఇది గుజరీతి రామాయణంలో ఉంది. సీతమ్మని తప్పు పట్టిన సాకలివాడు ఉన్నాడే, అతను రాముడితో అన్నట్ట, అమ్మగారిని తప్పు పట్టానండి, మహాపాపం చేశాను. ఇలాంటి పాపం చేసిన వాడికి మోక్షమా? వద్దు, నేను ఈ లోకంలోనే పడి ఉంటా. నీ నామము పలికేంత వరకు పడి ఉంటాను. ఏ రూపంలో? సాకి రేవులో, సాకి బండ రేవులో ఆ బండగా పడి ఉంటాను. ఆ మురికి బట్టలన్నీ కూడా నా మీద ఉతుకుతుంటే ఆ మురికి నీళ్ల మధ్యన పడి, అలనాడు సీతమ్మని అవమానించని తప్పుడు మాట అన్నాను, ఆ మాటకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటాను. ఈ సృష్టి అయ్యేదాకా సాకిరేవులో బండగా ఉంటాను. ఇప్పటికీ గోదావరి జిల్లాలో ఒక 20 ఊళ్ళలో ఆ బండకి పేరేమిటో తెలుసునా? తిప్పడి బండ. శ్రీరామనవమి మొదలుపెట్టి 15 రోజుల పాటు ఆ బండకి పూజలు చేస్తారు. మిగిలిన 15 రోజుల పాటు ఆ బండ దగ్గర బట్టలు ఉతకరు. ఇది గుజరాతీ రామాయణంలోంచి వచ్చిన గాథ. ఇది విశేషం. అంచేత శ్రీరామచంద్ర స్వామి అవతారం చాలించిన విశేషం ఎలాగనమాట, సరయూ నదిలో తనతో పాటుగా తన వాళ్ళందరూ, కౌసల్య, సుమిత్ర, కైక, భరతుడు, శత్రుఘ్నుడు, ఇలాంటి వాళ్ళంతా, సుమంతుడు, వీళ్ళందరూ, మంత్రులు, మహర్షులు మాత్రం మిగిలారు. వీళ్ళందరూ కూడా ఆ సరయూ నదిలో కలిశారు, ఊర్ధ్వలోకాలకి వెళ్ళారు. అందుకనే ఒక పెద్దలు, వేదాంత దేశికులు కూరత్తాశ్వాన్ అనే ఆయన తమ తమ స్తోత్రాల్లో, రామచంద్ర ఎంత గొప్పవాడివయ్యా, నీ నగరం లోపల ఉండే ఒక చిన్న చీమకి కూడా మోక్షం ఇచ్చావా, ఎంతటి గొప్పవాడి స్వామి నువ్వు, ఎంతటి వాడివయ్యా, నీకు నమస్కారం అంటారు. పూర్వాచార్యులందరూ కూడా ఈ మాటని పదే 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 తమ స్తోత్రాల్లో ఇచ్చారు, స్తుతించారు. ఇది శ్రీరామచంద్ర స్వామి నిర్యాణంలో ఉన్న అంతరార్థము. అది తాను మహిమ చూపించడానికి కాదు, అది పార్థివ దేహం కాదు, దివ్య దేహము. అంటే పంచభూతాలతో ఉన్న ఈ దేహము ఈ లోకంలోనే ఉంటుంది.
అది కాస్త జలము లోపల గడిచిపోయింది. ఇంచేత చెప్పుకున్నాం, జలము లోపల వరుణదేవుడున్నాడు, అగ్నిదేవుడున్నాడు, సూర్యుడుంటాడు, దిక్పాలకులుంటారు, వీళ్ళంతా అశ్విని దేవతలుంటారు, ఇంతమంది. ఆఖరికి రుద్ర శబ్దంతో కూడా వరుణదేవుడికి పేరుంది. 33 కోట్ల దేవతలు ఉండే జలము లోపల తాను చేరాడు. అది విశేషం. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.